the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss November 23rd current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ G20 సమ్మిట్ 2025లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 6 కొత్త ప్రతిపాదనలను ప్రతిపాదించారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు G20 సమ్మిట్ 2025లో ఈ డెవలప్మెంట్ కోసం ఈ ప్రపంచ దేశాల అభివృద్ధి కోసం గ్లోబల్ సౌత్ అలానే G20 కంట్రీస్ వరల్డ్ వైడ్ మనం ఫేస్ చేస్తూ ఉన్న ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవడం కోసము 6 న్యూ డెవలప్మెంటల్ ప్రపోజల్స్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రపోజ్ చేశారు. 6 కొత్త ప్రతిపాదనలను ప్రతిపాదించారు. హీ ప్రపోజ్డ్ 6 న్యూ డెవలప్మెంటల్ ప్రపోజల్స్. మరి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది ఆ 6 కొత్త ప్రతిపాదనలు ఏంటివి. ఇక G20 సమ్మిట్ 2025 విషయానికి వస్తే నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం. 2 రోజుల పాటు ఇది కొనసాగుతూ ఉంది. నవంబర్ 22 నుంచి నవంబర్ 23 వరకు సౌత్ ఆఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరుగుతుందని చెప్పేసి తెలుసుకున్నాం. ఇక ఈ G20 సమ్మిట్ 2025కి ఒక ప్రాముఖ్యత ఉందని కూడా తెలుసుకున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా ఇది ఆఫ్రికా కాంటినెంట్లో జరుగుతూ ఉంది. తొలిసారిగా G20 సమ్మిట్ ఆఫ్రికా ఖండంలో జరుగుతూ ఉన్నది. ఏ ఇయర్ అంటే 2025. ఎన్నవ G20 సమ్మిట్ అంటే 20th G20 సమ్మిట్, 20వ G20 సమ్మిట్. మరి ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది ఆ 6 కొత్త ప్రతిపాదనలు ఏంటి. G20 గురించి నిన్ననే డీటెయిల్గా తెలుసుకున్నాం. G20 అనేది 1999లో ఏర్పాటైంది. ఇందులో 19 కంట్రీస్ ఉంటాయి, 19 దేశాలు. అలానే ఆఫ్రికన్ యూనియను మరియు యూరోపియన్ యూనియను 2 కూటములు కూడా ఉన్నాయి. ఇక ఆఫ్రికన్ యూనియన్ G20లో ఫుల్ టైం మెంబర్గా 2023లో ఇండియాలో న్యూఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్లో ఆఫ్రికన్ యూనియన్ జాయిన్ అయ్యింది. ఇక 2024 G20 సమ్మిట్ బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. 2025 G20 సమ్మిట్లో మోడీ గారు ప్రతిపాదించిన ఆ 6 ప్రపోజల్స్ ఏంటివి అంటే, ఒకటి వచ్చేసి గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ. గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ అంటే ఇక్కడ పేర్లోనే ఉంది ట్రెడిషనల్ నాలెడ్జ్. ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటే మనము కొన్ని ఏండ్ల నుంచి ఇండియాలో కావచ్చు, డిఫరెంట్ కంట్రీస్లో పురాతన కాలం నుంచి కూడా ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేది మనకి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాంప్రదాయ వైద్యం తీసుకుంటే ట్రెడిషనల్ మెడిసిన్, ఆయుర్వేదం ఇటువంటివి. ఇక ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటే ఏంటి, మన హ్యూమన్ విజ్డమ్ ఏదైతే ఉందో, మనుషుల యొక్క మేధో సంపత్తి, మన తెలివితేటలు, అలానే ట్రెడిషనల్ నాలెడ్జ్, ట్రెడిషనల్ మెడిసిన్ ఇటువంటి వాటికి సంబంధించిన సమాచారాన్ని, ఈ మేధో హక్కులకు సంబంధించిన విజ్ఞానాన్ని అంతా కూడా డిజిటల్గా భద్రపరచాలి అని చెప్పేసి ఈ గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆయన ప్రతిపాదించారు. టు స్టోర్ ద హ్యూమన్ నాలెడ్జ్, హ్యూమన్ విజ్డమ్ అండ్ ఆల్సో ట్రెడిషనల్ నాలెడ్జ్ ఇన్ ఏ డిజిటల్ మేనర్. ఇక మరొకటి వచ్చేసి ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లయర్ ప్రోగ్రామ్. ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లయర్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపాదించారు. దీని ముఖ్య ఉద్దేశము ఆఫ్రికాలో నెక్స్ట్ 10 yearsలో, రాబోయే 10 ఏళ్లలో ఆఫ్రికాలోని 1 million యూత్కి, 1 million యువతకి ట్రైనింగ్ ఇవ్వాలి, నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లయర్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏం చెప్తుంది అంటే, రాబోయే 10 ఏళ్లలో ఆఫ్రికాలోని 1 million పీపుల్కి అవసరమైన స్కిల్ ట్రైనింగ్, నైపుణ్య శిక్షణ ఇవ్వాలి అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ చెప్తుంది. ఇక అలానే G20 గ్లోబల్ హెల్త్ కేర్ రెస్పాన్స్ టీమ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పారు. అంటే ఆరోగ్యానికి సంబంధించిన ఒక రెస్పాన్స్ టీము. ఇక అలానే డ్రగ్ ముఠాని అరికట్టాలి. ఎక్కువగా ఈ డ్రగ్స్ని అమ్మడం వల్ల వచ్చే ఇన్కమ్, ఆ డబ్బులు ఏవైతే ఉంటాయో వీటిని ఈ టెర్రర్ యాక్టివిటీస్ కోసం, ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు కొన్ని ముఠాలు. సో దాన్ని ఎదుర్కోవాలి అని చెప్పేసి దానికోసం ఒక ఇనిషియేటివ్ని, ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి, కౌంటరింగ్ ద డ్రగ్ టెర్రర్ నెక్సస్ అంటే ఈ డ్రగ్ ముఠాకి ఉగ్రవాదానికి మధ్య ఉన్న ఆ అనుబంధాన్ని దెబ్బతీయాలి అని చెప్పేసి దానికోసం ఒక ఇనిషియేటివ్, ఒక ప్రాజెక్ట్ని చేపట్టాలని చెప్పేసి ఈయన చెప్పారు. ఇక అలానే ఓపెన్ శాటిలైట్ డేటా పార్ట్నర్షిప్. ఈ G20 దేశాల మధ్య డేటా పార్ట్నర్షిప్, శాటిలైట్ డేటా పార్ట్నర్షిప్, ఈ శాటిలైట్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఈ డేటా భాగస్వామ్యము. ఇక అలానే క్రిటికల్ మినరల్స్ సర్క్యులారిటీ ఇనిషియేటివ్. క్రిటికల్ మినరల్స్ అంటే కీలకమైన ఖనిజాలు, ఉదాహరణకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఈ ముఖ్యంగా నికెలు, లిథియము, గ్రాఫైట్ ఇటువంటివన్నీ కూడా కీలకమైన ఖనిజాలు వస్తాయి. ఈ కీలకమైన ఖనిజాలని సప్లై చైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బలోపేతం చేయాలి, స్ట్రెంగ్తెన్ చేయాలి. అలానే ఆ సర్క్యులారిటీ అంటే ఈ క్రిటికల్ మినరల్స్ని మనము
వాడేసిన తర్వాత మళ్ళీ వాటిని రీసైక్లింగ్ చేసే కెపాసిటీని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ 6 ప్రపోజల్స్ని మోడీ గారు ప్రపోజ్ చేశారు. తప్పకుండా ఈ 6 గుర్తుంచుకోండి. ఇక థీమ్ విషయానికి వస్తే G20 సౌత్ ఆఫ్రికా 2025 థీమ్ మనం నిన్ననే తెలుసుకున్నాం. సాలిడారిటీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ. సాలిడారిటీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ అంటే దృఢత్వము, సమానత్వము, సుస్థిరత్వము అన్న అర్థం వచ్చేలాగా థీము. నెక్స్ట్ వన్ అగైన్ G20 సమ్మిట్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ డిక్లరేషన్. G20 కంట్రీస్ ఒక జాయింట్ డిక్లరేషన్ని అనౌన్స్ చేశాయి, ఒక సంయుక్త ప్రకటనని అనౌన్స్ చేశాయి. దాని పేరే G20 జోహన్నెస్బర్గ్ లీడర్స్ డిక్లరేషన్. జోహన్నెస్బర్గ్ లీడర్స్ డిక్లరేషన్, జోహన్నెస్బర్గ్ లీడర్స్ సంయుక్త ప్రకటన. మరి ఈ డిక్లరేషన్ ముఖ్య ఉద్దేశం ఏం చెప్తుంది? ఈ డిక్లరేషను ప్రపంచవ్యాప్తంగా మనం ఫేస్ చేస్తూ ఉన్న సమస్యలు, గ్లోబల్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ విపత్తులు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, సునామీలు, ఎర్త్ క్వేక్స్, ఇటువంటి వాటిని ఎదుర్కోవడం కోసం ముఖ్యంగా ఈ క్లైమేట్ యాక్షన్ అంటే క్లైమేట్ యాక్షన్ అంటే ఈ క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడం కోసం మనము ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఆ క్లైమేట్ యాక్షన్ పైన ఫోకస్ చేస్తూ, అలానే ఎనర్జీ సెక్యూరిటీ, ముఖ్యంగా శక్తి భద్రత, ఈ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్, ఇటువంటి వాటిని డెవలప్ చేయడం కోసము ఈ డిక్లరేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది వేటిపైన ఫోకస్ చేస్తుంది మెయిన్గా అంటే ఎనర్జీ సెక్యూరిటీ, క్లైమేట్ యాక్షను, డిజాస్టర్ మేనేజ్మెంట్, అలానే ముఖ్యంగా స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ పైన ఫోకస్ చేస్తూ ఉంది. స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ అంటే ఈ ద్వీప దేశాలు ఉంటాయి కదా, పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్, అలానే లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ అంటే చాలా తక్కువ అభివృద్ధి చెందిన దేశాలపైన ఈ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్, లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ పైన ఇది ఫోకస్ చేస్తూ ఉంది. సో ఇది G20 జోహన్నెస్బర్గ్ లీడర్స్ డిక్లరేషన్. నెక్స్ట్ వన్ అనదర్ వన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్, ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్. ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యం. G20 సమ్మిట్ జరుగుతూ ఉంది కదా సౌత్ ఆఫ్రికాలో. ఆ సమ్మిట్లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ యాంథోనీ ఆల్బనీస్ గారిని, అలానే కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీని మీట్ అయ్యారు. ఇక్కడ ఒక ఇనిషియేటివ్, ఒక ప్రాజెక్ట్ని ట్రైలేటరల్ పార్ట్నర్షిప్ అంటే ఈ 3 దేశాల మధ్య ఒక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నట్టు ప్రకటించారు. దాని పేరే ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్. సో ఎక్కడ లాంచ్ చేశారంటే G20 2025 అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఎప్పుడైనా ఒక భాగస్వామ్యము, ఏదైనా ఒక పార్ట్నర్షిప్ అనౌన్స్ చేసినప్పుడు వాటి ముఖ్యమైన లక్ష్యాలు ఎందుకోసం ఏర్పాటు చేశారు, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దట్ పార్ట్నర్షిప్ అంటే ముఖ్యమైన లక్ష్యాలు, ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టార్లో కోఆపరేషన్ని ఇంక్రీజ్ చేయాలి, కృత్రిమ మేధస్సు రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందింపజేయాలి, అలానే క్లీన్ ఎనర్జీ, ఈ స్వచ్ఛమైన ఇంధనాలు, రెన్యూబుల్ ఎనర్జీ అటువంటి సెక్టార్స్ని, పునరుత్పాదక శక్తి వనరులని అభివృద్ధి చేయాలి, రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్ని డెవలప్ చేయాలి. మరొకటి క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్స్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. క్రిటికల్ మినరల్స్ ఉంటాయి కదా, ఈ క్రిటికల్ మినరల్స్ వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేలాగా సప్లై చైన్స్, ఆ సప్లై చైన్స్ని బలోపేతం చేయాలి అన్నట్టుగా ఈ 3 ఆబ్జెక్టివ్స్తో ఈ ట్రైలేటరల్, ఈ 3 దేశాల మధ్య ఈ పార్ట్నర్షిప్ని అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఎయిర్ కార్గో సర్వీసెస్, ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఎయిర్ కార్గో ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్. త్వరలో ఎయిర్ కార్గో సేవలను తిరిగి ప్రారంభించనున్న ఇండియా ఆఫ్ఘనిస్తాన్. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ట్రేడ్ మినిస్టర్ అల్ హజ్ నూరుద్దీన్ ఇండియాకి విజిట్కి వచ్చారు. ఇండియా పర్యటన సందర్భంగా భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. ఇండియాస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే త్వరలోనే వెరీ సూన్ ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఎయిర్ కార్గో సర్వీసెస్ని ప్రారంభించబోతా ఉన్నట్టు ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఎయిర్ కార్గో సేవలు అంటే ఫ్లైట్ సర్వీసెస్. మరి దేనికి సంబంధించినవి? కార్గో అంటే ఏంటి? రవాణా సేవలు, సరకు రవాణా సేవలు, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ని ఫ్లైట్స్ ద్వారా లాంచ్ చేయబోతా ఉన్నట్టు ప్రకటించారు. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ తెలుసుకోవాల్సింది, ఆ సర్వీసెస్ని లాంచ్ చేయబోతా ఉన్నట్టు ప్రకటించారు కదా, ఏ రూట్స్ మధ్య, ఏ మార్గాల మధ్య వీటిని ప్రవేశపెట్టబోతున్నారో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అది తెలుసుకుంటే సరిపోతుంది. ఆ ఎయిర్ ఫ్రీట్ కారిడార్స్ని ఏ రూట్లలో, ఏ మార్గాల్లో లాంచ్ చేయబోతా ఉన్నారనేది మనకి ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి
కాబూల్ నుంచి ఢిల్లీకి మధ్య ఈ ఎయిర్ కార్గో రవాణా సేవలు, అలానే కాబూల్ నుంచి అమృత్సర్ పంజాబ్, కాబూల్ టు ఢిల్లీ, కాబూల్ టు అమృత్సర్ మధ్య ఈ ఎయిర్ కార్గో సర్వీసెస్ని ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రకటించారు. ఇక ఇటువంటిదే ఇటీవల ఈ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఇటీవలనే ఇండియాకి చైనాకి మధ్య దాదాపు 5 years తర్వాత 2020 కరోనా వచ్చిన తర్వాత ఇండియాకి చైనాకి మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ ఆపేశారు కరోనా వల్ల. అలానే 2020లో గాల్వన్ వ్యాలీ డిస్ప్యూట్ వల్ల, ఆ గాల్వన్ వ్యాలీ బార్డర్ సరిహద్దు వివాదం వల్ల దాదాపు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసెస్ని ఆపేశారు ఇండియాకి చైనాకి మధ్య. బట్ ఆఫ్టర్ 5 years, నియర్లీ 5 నుంచి 6 ఏళ్ల తర్వాత ఇటీవల ఇండియాకి చైనాకి మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసెస్, నేరుగా విమాన సేవలు కూడా ప్రారంభమయ్యాయి. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్ట్స్ ఓరియంటేషన్లో ఆ ఫ్లైట్ సర్వీసెస్, డైరెక్ట్ ఫ్లైట్ ఏ మార్గాల మధ్య ఏ రూట్స్ మధ్య ప్రారంభించారు, ఏ ఎయిర్లైన్ సంస్థ ప్రారంభించింది, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలి. ఇటీవల ఇండియాకి చైనాకి డైరెక్ట్ ఫ్లైట్స్ మొదలయ్యాయి. ఆ రూట్స్ వచ్చేసి కోల్కతాకి గ్వాంగ్జూకి మధ్య, వెస్ట్ బెంగాల్లోని కోల్కతా నుంచి చైనాలోని గ్వాంగ్జూ సిటీ మధ్య మొదటి డైరెక్ట్ ఫ్లైట్ని ప్రారంభించిన ఎయిర్లైన్స్ సంస్థ ఇండియాకు చెందిన ఇండిగో సంస్థ కోల్కతా టు గ్వాంగ్జూకి మధ్య ఫస్ట్ డైరెక్ట్ ఫ్లైట్ని October 27న ప్రారంభించింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అలానే చైనాకు చెందిన ఒక ఎయిర్లైన్ సంస్థ, చైనా ఈస్టర్న్ క్యారియర్ కూడా ఢిల్లీ నుంచి షాంఘైకి మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ని ప్రారంభించింది. చైనా ఈస్టర్న్ క్యారియర్ ఢిల్లీ టు షాంఘై డైరెక్ట్ ఫ్లైట్ని స్టార్ట్ చేసింది. అంటే ఇది 2వ ఎయిర్లైన్స్ సంస్థ, ఇరు దేశాల మధ్య ఈ సేవలు ప్రారంభించిన సంస్థ. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఎయిర్లైన్స్ ఏది అంటే ఇండిగో, ఎక్కడ కోల్కతా టు గ్వాంగ్జూ. ఆ తర్వాత ఇండిగో ఢిల్లీ నుంచి గ్వాంగ్జూకి మధ్య కూడా ఫ్లైట్ సర్వీస్ ప్రారంభించింది. ఫస్ట్ కోల్కతా నుంచి గ్వాంగ్జూ మధ్య ప్రారంభించింది, ఆ తర్వాత ఢిల్లీ నుంచి గ్వాంగ్జూ మధ్య కూడా ప్రారంభించింది. అదే చైనా ఈస్టర్న్ క్యారియర్ అయితే ఢిల్లీ టు షాంఘై మధ్య ప్రారంభించింది. ఇప్పుడు నెక్స్ట్ ఎయిర్ ఇండియా కూడా టాటా గ్రూప్కి చెందిన ఎయిర్ ఇండియా ఎయిర్లైన్ సంస్థ కూడా February 1, 2026 నుంచి 2026 February 1 నుంచి ఢిల్లీ నుంచి షాంఘై మధ్య డైరెక్ట్ ఫ్లైట్ని నడపబోతా ఉంది. సో ఎయిర్ ఇండియా అనేది ఇరు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ని నడపబోతా ఉన్న 3వ విమాన సంస్థ. సో గుర్తుపెట్టుకోండి, ఇండిగో, చైనా ఈస్టర్న్ క్యారియర్, ఎయిర్ ఇండియా. ఆ రూట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రాము కళలకు రెక్కలు అనే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అమలు చేయబోతోంది. కళలకు రెక్కలు అనే ఒక ఇంపార్టెంట్ స్కీమ్ని ఏపీ గవర్నమెంట్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి, అంటే వచ్చే విద్యా సంవత్సరము 2026-27 ఆ విద్యా సంవత్సరం అకాడమిక్ ఇయర్ నుంచి అమలు చేయబోతా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రకటించింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మరి ఆ కళలకు రెక్కలు అనే స్కీమ్ ఏంటి అసలు? ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశము గర్ల్స్ ఎవరైతే చదువుతూ ఉంటారో, ముఖ్యంగా ఉన్నత విద్యను ఎవరైతే చదవాలి అనుకుంటా ఉన్నారో, ఉన్నత విద్యను చదువుతా ఉన్న గర్ల్స్కి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించే పథకము. టు సపోర్ట్ ది గర్ల్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్, ద స్కీమ్ ఈస్ గోయింగ్ టు బి లాంచ్డ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. మరి ఈ స్కీమ్ కింద ఎవరు లబ్ధి పొందబోతా ఉన్నారో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలి. ఈ స్కీమ్ కింద ఎవరైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతా ఉన్న గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ స్కీమ్ అప్లై అవుతుంది. మరి ఓన్లీ ఇండియాలోనే అంటే ఇండియాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ చెందిన గర్ల్స్ ఇండియాలో చదువుతా ఉన్నా లేదంటే అబ్రాడ్లో విదేశాల్లో కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతా ఉన్నా కూడా ఈ స్కీమ్ కింద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఆర్థిక సహాయం. మరి ఆ ఆర్థిక సహాయం ఎంత ఇస్తారు అనేది ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతానికైతే జస్ట్ ఆర్థిక సహాయం అని ప్రకటించారు, ఎంత అనేది అనౌన్స్ చేయలేదు. సో మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆంధ్రప్రదేశ్ నుంచి గర్ల్స్ స్టూడెంట్స్ ఇండియాలో చదువుతా ఉన్న వాళ్ళకి అప్లై అవుతుంది, అబ్రాడ్ ఫారిన్ కంట్రీస్లో చదువుతున్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది. అది కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ చదివే గర్ల్స్ స్టూడెంట్స్. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లెక్కల ప్రకారము ఆంధ్రప్రదేశ్ నుంచి 88,196 గర్ల్స్ స్టూడెంట్స్ ఇండియాలో హయ్యర్ ఎడ్యుకేషన్ని చదువుతూ ఉన్నారు ఇండియాలో. ఇక అలానే ఆంధ్రప్రదేశ్ నుంచి 27,1
112 గర్ల్స్ స్టూడెంట్స్ విదేశాల్లో ఫారిన్ కంట్రీస్లో హయ్యర్ ఎడ్యుకేషన్ని చదువుతూ ఉన్నారు. సో వీళ్ళందరికీ వర్తిస్తుందని అర్థం. ఇక అలానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఒక కమిటీని వేయబోతూ ఉంది. స్టూడెంట్స్ సూసైడ్స్ని కంట్రోల్ చేయాలి, ప్రివెంట్ చేయాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 5 మెంబర్ కమిటీని ఏర్పాటు చేయబోతోంది. ఎంతమంది అంటే 5 మెంబర్స్ కమిటీ. ఇక మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏదైనా కమిటీ వార్తల్లో ఉన్నప్పుడు ఆ కమిటీకి హెడ్ ఎవరు? మరి ఇప్పుడు ఆ 5 మెంబర్ కమిటీకి హెడ్ వచ్చేసి అధ్యక్షత ఎవరు వహించబోతున్నారంటే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఉమా, శ్రీ పద్మావతి ఉమెన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమా గారు ఈ 5 మెంబర్ కమిటీకి అధ్యక్షత చైర్మన్గా వ్యవహరించబోతూ ఉన్నారు. సో దిస్ ఇస్ అబౌట్ కళలకు రెక్కలు స్కీమ్. నెక్స్ట్ వన్, ఇక తెలంగాణ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే నీతి ఆయోగ్ ఖనిజ కమిటీలో సింగరేణికి స్థానం. నీతి ఆయోగ్ ఖనిజ కమిటీలో సింగరేణికి స్థానం. నీతి ఆయోగ్ ఇండియాలో క్రిటికల్ మినరల్స్ కీలకమైన ఖనిజాలను అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఒక డెవలప్మెంటల్ కమిటీ, ఒక అభివృద్ధి కమిటీని వేసింది. ఆ కమిటీలో సింగరేణి కాలరీస్ కంపెనీకి చెందిన సిఎండి సింగరేణి చీఫ్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం గారికి ఆ కమిటీలో ప్లేస్ దక్కింది, చోటు దక్కింది. సో ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది సింగరేణి కాలరీస్ కంపెనీస్ లిమిటెడ్. ఇది తెలంగాణలో ఉన్న ఒక ఫేమస్ బొగ్గు కంపెనీ కదా. మరి ఇప్పుడు సింగరేణి కాలరీస్ కంపెనీ అచీవ్మెంట్స్ కూడా, ఘనతలు కూడా తెలుసుకోవాలి. ఈ కీలకమైన ఖనిజాల విషయానికి వస్తే ఇండియాలో ఫస్ట్ క్రిటికల్ మినరల్స్, ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కూడా మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ 2025లో ఒక స్కీమ్నే లాంచ్ చేసింది. భారతదేశంలో కీలకమైన ఖనిజాల అభివృద్ధి కోసం 2025లో మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ గనుల మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. దీని వ్యాలిడిటీ 2024-25 నుంచి 2030-31 వరకు. 2025 జనవరిలో లాంచ్ చేసిన ఈ స్కీమ్ యొక్క వ్యాలిడిటీ అంటే ఇది ఎప్పటి వరకు అమల్లో ఉంటుందంటే 2024-25 నుంచి 2030-31 వరకు, అంటే 7 years అమల్లో ఉంటుంది. దీని కింద 2022లో ఒక కమిటీని కూడా వేసింది భారత ప్రభుత్వం. ఇండియాలో క్రిటికల్ మినరల్స్ని ఐడెంటిఫై చేయాలి, గుర్తించడం కోసము. ఆ కమిటీ ఇండియాలో 30 క్రిటికల్ మినరల్స్ని గుర్తించింది, 30 కీలకమైన ఖనిజాలను గుర్తించింది. మరి ఇండియాలో మైన్స్ అంటేనే గుర్తురావాల్సింది ఒక ఇంపార్టెంట్ చట్టము, మైన్స్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1957. మైన్స్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1957, మైన్స్ మినరల్స్ అభివృద్ధి మరియు నియంత్రణ చట్టం 1957. మరి 30 మినరల్స్లో 24 మినరల్స్ని, 24 మినరల్స్ని ఈ చట్టంలో ఉన్న షెడ్యూల్ 1 పార్ట్ డిలో చేర్చారు. షెడ్యూల్ 1 పార్ట్ డిలో 24 మినరల్స్ని చేర్చడం జరిగింది. 30 మినరల్స్ గుర్తించింది కదా కమిటీ. ఈ చట్టం కింద మైన్స్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 కింద షెడ్యూల్ 1 ఉంటుంది. ఆ షెడ్యూల్ 1లో పార్ట్ డి ఉంటుంది. ఆ పార్ట్ డిలో 24 ఖనిజాలని ఇందులోకి చేర్చారు. మరి అలా చేయడం, అలా జాయిన్ చేయడం వల్ల, అలా చేర్చడం వల్ల లాభం ఏంటి అంటే ఆ 24 మినరల్స్ పైన, 24 క్రిటికల్ మినరల్స్ పైన సెంట్రల్ గవర్నమెంట్కి ఫుల్ అధికారం ఉంటుంది, ఫుల్ అథారిటీ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంటే ఇష్టం వచ్చిన వాళ్ళకు లీజ్కి ఇవ్వవచ్చు, లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ గురించి మనకి. ఇప్పుడు సింగరేణి కాలరీస్ కంపెనీస్కి సంబంధించి ఎందుకు చోటు దక్కింది అంటే మరి ఘనతలు అలా ఉన్నాయి. సింగరేణి కంపెనీస్ అచీవ్మెంట్స్. సింగరేణి కంపెనీ ఆల్రెడీ రాజస్థాన్లో సోలార్ ప్లాంట్ని, థర్మల్ పవర్ ప్లాంట్ని డెవలప్ చేస్తూ ఉంది, అభివృద్ధి చేస్తూ ఉంది. దీనికోసం సింగరేణి కంపెనీ మార్చ్ 2025లో రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన నిగమ్ లిమిటెడ్తో ఒక MOU, ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. మార్చ్ 2025లో రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన నిగమ్ లిమిటెడ్తో ఒక అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుంది. ఆ అగ్రిమెంట్లో భాగంగా సింగరేణి కంపెనీ రాజస్థాన్లో, గుర్తుపెట్టుకోండి, రాజస్థాన్లో 1600 మెగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్ని డెవలప్ చేస్తూ ఉంది. 1600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ని, అలానే 1500 మెగావాట్ సోలార్ ప్లాంట్ని కూడా రాజస్థాన్లో అభివృద్ధి చేస్తూ ఉంది. సో ఓవరాల్గా 3100 మెగావాట్తో థర్మల్ సోలార్ ప్లాంట్ని డెవలప్ చేస్తూ ఉంది సింగరేణి కంపెనీ. మరి దీనికోసము ఈ రాజస్థాన్లో డెవలప్ చేస్తూ ఉన్న థర్మల్ సోలార్ ప్లాంట్ని అభివృద్ధి కోసము ఒక జాయింట్ కంపెనీని కూడా ఏర్పాటు చేశాయి ఈ రెండు కంపెనీలు, సింగరేణి కంపెనీ మరియు రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన నిగమ్ లిమిటెడ్ ఒక జాయింట్ కంపెనీని కూడా ఏర్పాటు చేశాయి. మరి ఆ జాయింట్ కంపెనీలో ఎవరి వాటా ఎంత ఉందో కూడా మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఆ జాయింట్ కంపెనీలో సింగరేణి కాలరీస్ కంపెనీ వాటా 74%. గుర్తుపెట్టుకోండి, సింగరేణి కాలరీస్ కంపెనీ ఈజ్ హ్యావింగ్ 74% ఆఫ్ షేర్. ఇక రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన నిగమ్ లిమిటెడ్ వాటా వచ్చేసి 26% షేర్.
రాజస్థాన్ కంపెనీ షేర్ 26%. ఈ పాయింట్లు ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. ఇది మార్చ్ 2025లో జరిగిన అగ్రిమెంట్. నెక్స్ట్ వన్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎకానమీకి సంబంధించి అమెరికాలో ఏఐ హార్డ్వేర్ తయారీ. అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టార్కి సంబంధించి ఈ కృత్రిమ మేధస్సుకు అవసరమైన డేటా సెంటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్స్కి అవసరమైన సర్వర్లు, అవసరమైన హార్డ్వేర్, అవసరమైన మౌలిక వసతుల్ని డెవలప్ చేయడం కోసము అమెరికాకు చెందిన ఓపెన్ ఏఐ కంపెనీ తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకునింది, ఒక ఒప్పందం కుదుర్చుకునింది. ఇక్కడ ఓపెన్ ఏఐ అంటేనే గుర్తు రావాల్సింది చాట్ జీపీటీ. ఇక అమెరికాకు చెందిన ఓపెన్ ఏఐ కంపెనీ తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ కంపెనీ అనేది తైవాన్కు చెందిన ఫేమస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ. ఇప్పుడు ఈ అగ్రిమెంట్లో భాగంగా ఏం చేయబోతోందంటే, ఈ ఫాక్స్కాన్ కంపెనీ ఏదైతే ఉందో అమెరికాలో ఈ ఫాక్స్కాన్ కంపెనీకి సంబంధించిన కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, తయారీ యూనిట్లు ఉంటాయి. అక్కడ అమెరికాలో ఈ ఏఐ హార్డ్వేర్ సర్వర్లు అటువంటివి తయారు చేయబోతోంది ఫాక్స్కాన్ కంపెనీ. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించి, జీవ వైవిధ్యానికి సంబంధించి బర్డ్ రింగింగ్ అధ్యయన ప్రాజెక్ట్, బర్డ్ రింగింగ్ స్టడీ ప్రాజెక్ట్. ఈ బర్డ్ రింగింగ్ స్టడీ ప్రాజెక్టు రాజస్థాన్లోని కియోలాడియో నేషనల్ పార్క్ వద్ద కండక్ట్ చేయబోతున్నారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత, ఆఫ్టర్ 35 years, బర్డ్ రింగింగ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఈజ్ గోయింగ్ టు బి హెల్డ్ అట్ కియోలాడియో నేషనల్ పార్క్, రాజస్థాన్. మరి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్డ్ రింగింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఈ బర్డ్ రింగింగ్ అంటే ఇప్పుడు మనం జనరల్గా చూస్తూ ఉంటాం, ఒక నేషనల్ పార్క్లో చాలా మైగ్రేటరీ బర్డ్స్ వస్తూ ఉంటాయి, వలస పక్షులు. సెంట్రల్ ఏషియా నుంచి, వివిధ కంట్రీస్ నుంచి ఈ వలస పక్షులు, మైగ్రేటరీ బర్డ్స్ వస్తూ ఉంటాయి. ఈ బర్డ్ రింగింగ్ ప్రాజెక్ట్లో భాగంగా ఏం చేయబోతున్నారంటే, ఆ బర్డ్స్ లెగ్స్కి మెటల్ రింగ్స్ని అమర్చబోతున్నారు. మెటల్ రింగ్స్, అల్యూమినియం రింగ్స్ అటువంటి వాటిని ఫిక్స్ చేయబోతున్నారు. ఆ రింగ్ పైన అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ బర్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా టెక్నాలజీని ఉపయోగించి కలెక్ట్ చేస్తారు. సో ఈ బర్డ్ రింగింగ్ ప్రాజెక్ట్లో భాగంగా అసలు ఈ బర్డ్స్ అనేవి ఏ కంట్రీకి వెళ్తూ ఉన్నాయి, ఆ కంట్రీకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఆ బరువు ఎలా పెరుగుతూ ఉన్నాయి, ఎంత పెరుగుతూ ఉన్నాయి, అసలు ఏ కంట్రీలకు వెళ్తూ ఉన్నాయి, మళ్ళీ ఏ రూట్లో ఇండియాకు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకోవడం కోసమే ఈ బర్డ్ రింగింగ్ ప్రాజెక్ట్ చేపడతారు. యాక్చువల్లీ ఇది బర్డ్ రింగింగ్ ప్రాజెక్ట్ని ఇండియాలో ఫేమస్ బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారు మనం డిస్కస్ చేసుకున్నాం, డాక్టర్ సలీం అలీ. ఇండియాలో పక్షులపైన అధ్యయనం చేసే విభాగాన్ని ఆర్నిథాలజీ అంటారు. ప్రపంచవ్యాప్తంగా పక్షులపైన ఎవరైతే పరిశోధనలు చేస్తారో, హూ డస్ రీసెర్చ్ ఆన్ బర్డ్స్, ఆ డిపార్ట్మెంట్ని ఆర్నిథాలజీ అంటారు. ఆ విభాగాన్ని ఆర్నిథాలజీ. ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ ఇన్ ఇండియా అంటే ఎవరు అంటే డాక్టర్ సలీం అలీ. ఆ డాక్టర్ సలీం అలీ గారు బర్డ్ రింగింగ్ ప్రాజెక్ట్ని అప్పట్లో చేపట్టారు. సో ఇప్పుడు కియోలాడియో నేషనల్ పార్క్లో దాదాపు 35 ఏళ్ళ తర్వాత కండక్ట్ చేయబోతున్నారు. మరి దీన్ని ఎవరు కండక్ట్ చేస్తూ ఉన్నారు, ఈ ప్రాజెక్ట్ని ఎవరు చేపడతా ఉన్నారంటే బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ, అలానే రాజస్థాన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026లో ఇండియా ర్యాంక్ ఎంత మనం డిస్కస్ చేసుకున్నాం. ఇండియా ర్యాంక్ ఎంత, మరి ఇండియా ర్యాంక్ ఇంప్రూవ్ అయిందా లేకపోతే డిక్లైన్ అయిందా, మనము మెరుగయ్యామా లేదంటే మెరుగు కాలేదా, అది ట్రై చేయండి. ఇక టాప్లో ఏ కంట్రీస్ ఉన్నాయి, ఇక ఈ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు, తొలిసారిగా ఎప్పుడు రిలీజ్ చేశారు, ఎన్నేళ్లకు ఒకసారి దీన్ని రిలీజ్ చేస్తారు. ఈ క్వశ్చన్కి తప్పకుండా ట్రై చేయండి. ఇండెక్సెస్ కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్, ఇండిసెస్. కానీ నిన్న అడిగిన క్వశ్చన్, ఒల్లో ట్రైబ్స్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంటారు. ముఖ్యంగా ఇటీవల ఈ ఆపరేషన్ సద్భావన కింద అస్సాం రైఫల్స్ స్కిల్ డెవలప్మెంట్ ఒల్లో ట్రైబ్స్కి చెందిన ఉమెన్కి కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా. ఇక COP30లో ఇటీవల బ్రెజిల్కు చెందిన ఒక గిరిజన తెగ ఆందోళనలు చేసింది. ఆ తెగ పేరు వచ్చేసి ముండురుకు. ఇది చాలా ఇంపార్టెంట్. ముండురుకు వీళ్ళు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లలో నివసిస్తారు, అమెజాన్ అడవుల్లో, బ్రెజిల్. ముండురుకు ట్రైబ్. నెక్స్ట్ వన్, COP30 సమ్మిట్ కన్క్లూడ్ అయింది, ముగిసింది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవుట్కమ్స్ ఏమొచ్చాయో తెలుసుకోవాలి. మనము
ప్రీవియస్ క్లాసెస్లో గత 4-5 డేస్ నుంచి కూడా COP30 సమ్మిట్లో రిలీజ్ అయిన వేరియస్ రిపోర్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ UNEP ఇటీవల COP30 సమ్మిట్లో భాగంగా గ్లోబల్ కూలింగ్ వాచ్ రిపోర్ట్ అనేది విడుదల చేసిందని చెప్పేసి తెలుసుకున్నాం. అలానే క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ గురించి తెలుసుకున్నాం. అలానే భారతదేశము బ్రెజిల్ లాంచ్ చేసిన ట్రోపికల్ ఫారెస్ట్ ఫరెవర్ ఫెసిలిటీ, ట్రోపికల్ అడవులను రక్షించడానికి ట్రోపికల్ ఫారెస్ట్ ఫరెవర్ ఫెసిలిటీని లాంచ్ చేస్తే అందులో ఇండియా అబ్జర్వర్ కంట్రీ, పరిశీలక దేశంగా జాయిన్ అయిందని చెప్పేసి తెలుసుకున్నాము. సో ఇటువంటివన్నీ వేరియస్ ఇనిషియేటివ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం COP30 సమ్మిట్ గురించి. ఆ COP30 సమ్మిట్ నవంబర్ 10th నుంచి నవంబర్ 21st వరకు బ్రెజిల్లోని బెలెంలో. మరి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఈ COP30 సదస్సులో ఏం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు, ఫలితాలు, అవుట్కమ్స్ తెలుసుకునే ముందు COP సమ్మిట్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ COP సమ్మిట్ దేనికి జరుగుతుంది? టు UNFCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడానికి కీలకమైన నిర్ణయాలు, కీలకమైన డెసిషన్స్, ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునే బాడీ ఏదైనా ఉందంటే UNFCC. ఈ UNFCC 1992లో ఏర్పాటైంది. 1992లో బ్రెజిల్లోని రియో సమ్మిట్ జరిగింది. బ్రెజిల్లోని రియోలో 1992లో రియో సదస్సు, దీన్నే ఎర్త్ సమ్మిట్ అని కూడా పిలుస్తారు. ఎర్త్ సమ్మిట్ లేదా దీన్నే UN కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అంటారు. UN కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? పర్యావరణము మరియు అభివృద్ధి పైన UN సదస్సు ఏమని పిలుస్తారు? 1992లో జరిగిన ఈ సదస్సు రియో సమ్మిట్ లేదా ఎర్త్ సమ్మిట్ లేదా UN కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఆ UNFCC 1992లో ఏర్పాటైంది. ఇది 1994 నుంచి అమల్లోకి వచ్చింది. వెన్ ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ అంటే ఇది అమల్లోకి వచ్చింది 1994. ఇందులో 198 కంట్రీస్ ఉంటాయి, 198 దేశాలు ఉంటాయి. బట్ ఇప్పుడు COP30 సదస్సు బ్రెజిల్లోని బెలెంలో జరిగింది కదా, అక్కడ మాత్రం 194 కంట్రీసే అటెండ్ అయ్యాయి, 194 దేశాలు అటెండ్ అయ్యాయి. మరి మొదటి COP సదస్సు ఎప్పుడు జరిగింది? 1995లో బెర్లిన్లో జరిగింది. జర్మనీలోని బెర్లిన్లో 1995 COP ఫస్ట్ సదస్సు జరిగింది. ఇక COP29 సదస్సు ఎక్కడ జరిగింది? COP29 సదస్సు అజర్బైజాన్, బాకు, మనం డిస్కస్ చేసుకున్నాం. బాకు అజర్బైజాన్ కంట్రీ. COP30 బ్రెజిల్ బెలెం. మరి ఇప్పుడు తెలుసుకోవాల్సింది UNFCC సదస్సు అనేది ఈ COP సదస్సు ఎవ్రీ ఇయర్ జరిగే సమ్మిట్, ప్రతి సంవత్సరం జరిగే సమ్మిట్. ఇక COP గురించి క్లియర్. ఇక అవుట్కమ్స్ విషయానికి వస్తే ఏం నిర్ణయాలు తీసుకున్నారంటే ఫస్ట్ COP ప్రెసిడెంట్ ఎవరో తెలుసుకోవాలి. COPకి, ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్కి ప్రెసిడెంట్ వచ్చేసి ఆండ్రీ లగో. ఇక ఇందులో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు కానీ ఇందులో ఫాజిల్ ఫ్యూయల్స్కి సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేదు. అంటే ఏంటి? శిలాజ ఇంధనాలు. ఈ శిలాజ ఇంధనాలు ఏవైతే ఉన్నాయో కోలు, పెట్రోలియం, వీటిని ఎప్పటిలోపు ఈ ప్రపంచ దేశాలు వదిలేయాలి అని చెప్పేసి దానికి సంబంధించిన ప్రస్తావన చేయలేదు, ఒక టైం లైన్ విధించలేదు. ఇప్పుడు జనరల్గా ఒక టైం లైన్ విధించాలి. ఈ ఇయర్ లోపు ఈ శిలాజ ఇంధనాలు, కోలు, పెట్రోలియంని వాడడం తగ్గించాలి, యూజ్ చేయడం తగ్గించాలి అని చెప్పేసి ఒక డెడ్ లైన్ విధించాలి. అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు ఆ డెడ్ లైన్ విధించలేదు. నో మెన్షన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్ ఫేజ్ అవుట్ రోడ్ మ్యాప్. ఆ రోడ్ మ్యాప్ని విధించలేదు, రోడ్ మ్యాప్ని తీసుకురాలేదు. సో అలానే నో టైమ్ లైన్ ఫర్ ఫాజిల్ ఫ్యూయల్ ట్రాన్సిషన్. ఇందాక చెప్పినట్టు ఏ ఇయర్ లోపు ఈ ఫాజిల్ ఫ్యూయల్స్, కోలు, పెట్రోలియం నుంచి రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ వైపు మూవ్ అవ్వాలి, వాటికి షిఫ్ట్ అవ్వాలి అని చెప్పేసి కూడా టైం లైన్ విధించలేదు. సో అదొక డ్రాబ్యాక్, అదొక దురదృష్టకరం అని చెప్పవచ్చు. ఇక అలానే క్లైమేట్ ఫినాన్స్కి సంబంధించి ఈ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ దేశాలకు అవసరమైన నిధులు అందించాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ నిర్ణయం ఏంటంటే 2030 కల్లా క్లైమేట్ ఫినాన్స్ ఏదైతే ఉందో, ఈ వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి డబ్బులు ఇవ్వాలి కదా డెవలప్డ్ కంట్రీస్, 2030 కల్లా ఈ క్లైమేట్ ఫినాన్స్ని ట్రిపుల్ చేయాలి. 2030 కల్లా ఈ క్లైమేట్ ఫినాన్స్ని మూడింతలు చేయాలి. 2025 లెవెల్స్తో పోల్చుకుంటే ట్రిపుల్ ద క్లైమేట్ ఫినాన్స్ బై 2030 కంపేర్డ్ టు రిలేటివ్ టు 2025 లెవెల్స్. 2025 స్థాయిలతో పోల్చుకుంటే 2030 కల్లా ఈ అభివృద్ధి చెందుతా ఉన్న దేశాలకు క్లైమేట్ ఫినాన్స్ని మూడింతలు చేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకునింది. బట్ అయితే ఎవరు ఎంత ఇవ్వాలి, ఏ దేశం ఎంత ఇవ్వాలి అని చెప్పేసి మాత్రం చెప్పలేదు. ఊరినే మూడింతలు చేయాలి అని చెప్పడం మాత్రం జరిగింది. సో ఇవి కీ అవుట్కమ్స్. ఇక ఆల్రెడీ COP30 గురించి మనం డీటెయిల్డ్గా ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇది సరిపోతుంది. నెక్స్ట్ వన్, COP31కు ఆతిథ్యం ఇవ్వనున్న టర్కీ.
COP30 ముగిసింది. మరి COP31 ఎక్కడ? మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. COP32 సదస్సుకి ఇథియోపియా ఆతిథ్యం ఇవ్వబోతోంది. COP32 ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ ఆఫ్రికన్ కంట్రీ, దట్ ఈజ్ ఇథియోపియా. మరి COP31 మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నప్పుడు ఇంకా డైలమా ఉంది. ఆస్ట్రేలియా నిర్వహిస్తుందా లేదంటే టర్కీ కంట్రీ నిర్వహిస్తుందని క్లారిటీ లేదు. ఎందుకంటే ఆస్ట్రేలియా కూడా బిడ్డింగ్ వేయాలని చూస్తూ ఉంది, టర్కీ కూడా బిడ్డింగ్ వేయాలని చూస్తూ ఉందని చెప్పేసి తెలుసుకున్నాం. బట్ ఇప్పుడు ఆస్ట్రేలియా డ్రాప్ అయింది, టర్కీ దీన్ని నిర్వహించబోతోంది. ఆస్ట్రేలియా ఈ టర్కీ లేదా దీన్ని తుర్కియే కంట్రీ అంటారు. ఈ తుర్కియే కంట్రీతో ఒక ఒప్పందం చేసుకునింది. ఆ ఒప్పందంలో భాగంగా ఈ COP31 సదస్సుని తుర్కియే నిర్వహించబోతోంది. తుర్కియే ఈజ్ గోయింగ్ టు హెల్డ్ COP31 సమ్మిట్. మరి ఆస్ట్రేలియా ఏం చేయబోతోందంటే COP31 సదస్సు జరిగే కంటే ముందు కొన్ని ప్రీ మీటింగ్స్ ఉంటాయి కదా, అంటే ముందస్తు చర్చలు, ఆ ప్రిపరేటరీ మీటింగ్స్ అంటారు కదా, ముందస్తు సన్నాహక చర్చలు. ఆ సన్నాహక మీటింగ్స్ని ఆస్ట్రేలియా పసిఫిక్ నేషన్స్తో కలిసి, ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ద్వీప దేశాలతో, ఐలాండ్ కంట్రీస్తో కలిసి ఆ ప్రీ మీటింగ్స్ని ఆస్ట్రేలియా నిర్వహించబోతోంది. బట్ మెయిన్ సమ్మిట్, ప్రధానమైన అసలైన సదస్సు మాత్రం తుర్కియేలో జరగబోతోంది. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఇండియా రష్యా మధ్య స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కోఆపరేషన్. ఇండియా రష్యా అంతరిక్ష ఆధారిత నావిగేషన్ వ్యవస్థల కోసం గ్రౌండ్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతూ ఉన్నాయి ఇరు దేశాలు కలిసి. మనకి నావిగేషన్ వ్యవస్థ అమెరికాకు చెందిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ని ఇప్పటికీ యూజ్ చేస్తూ ఉంటారు ప్రపంచ దేశాలు. బట్ రష్యాకి సొంత నావిగేషన్ వ్యవస్థ ఉంది, గ్లోనాస్. అదే ఇండియా అయితే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్, దీన్నే IRNSS శాటిలైట్స్ అంటారు కదా, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని పోతాం, GPS గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అలానే రష్యాకు సంబంధించిన సొంత దిక్సూచి వ్యవస్థ, ఓన్ నావిగేషన్ సిస్టమ్ గ్లోనాస్ ఉంది. ఇండియా అయితే నావిక్ డెవలప్ చేస్తూ ఉంది, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. దీన్నే తెలుగులో నావిక్ అనే పదం పెట్టడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. నావిక్ అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. మరి ఇప్పుడు ఈ యొక్క నావిగేషన్ వ్యవస్థల మధ్య అవసరమైన ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవాలి, అవసరమైన సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి, మార్పిడి చేసుకోవాలంటే గ్రౌండ్ స్టేషన్స్ అవసరము. ఆ గ్రౌండ్ స్టేషన్స్ని ఇండియా రష్యా ఏర్పాటు చేయబోతూ ఉన్నాయి. ఇండియా రష్యా జాయింట్గా ఏర్పాటు చేయబోతూ ఉన్నాయి. నెక్స్ట్ వన్, భూమి మ్యాపింగ్కు AI డ్రోన్ వ్యవస్థ. ఈ భూమి సర్వేల కోసం, ఈ ల్యాండ్ సర్వే కోసం, ల్యాండ్ రికార్డ్స్ని తయారు చేయడం కోసం, ఈ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఫారెస్ట్ ల్యాండ్, రూరల్ ల్యాండ్, ఇటువంటి ల్యాండ్ని డ్రోన్ల వ్యవస్థతో మ్యాపింగ్ చేయడం కోసము AI డ్రోన్ వ్యవస్థని డెవలప్ చేయడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ అటానమస్ డ్రోన్ సిస్టమ్ ఫర్ రియల్ టైమ్ ల్యాండ్ మ్యాపింగ్, AI కృత్రిమ మేధస్సు ఆధారిత డ్రోన్ వ్యవస్థని NIT రూర్కెలా శాస్త్రవేత్తలు, NIT రూర్కెలా రీసెర్చర్సు తొలిసారిగా భారతదేశపు మొదటి కృత్రిమ మేధస్సు ఆధారిత డ్రోన్ సిస్టమ్ని అభివృద్ధి చేశారు. ఎవరు డెవలప్ చేశారంటే NIT రూర్కెలా. దాని పేరు వచ్చేసి భూమనుచిత్ర. దాని పేరు చాలా ఇంపార్టెంట్. దాని నేమ్ ఏంటి? భూమనచిత్ర. ఈ భూమనచిత్ర ఏం చేస్తుందంటే, ఇది AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేస్తుంది. ఈ డ్రోన్స్కి ఇంటర్నెట్ అవసరం ఉండదు, ఎక్స్టర్నల్ కంప్యూటర్స్ అవసరం ఉండదు. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోయినా, నెట్ సదుపాయం లేకపోయినా కూడా ఆ కృత్రిమ మేధస్సు ఆధారంగా ఈ యొక్క ల్యాండ్ని సర్వే చేసి ఆటోమేటిక్గా ల్యాండ్ రికార్డ్స్ని తయారు చేస్తుంది, ల్యాండ్ మ్యాప్స్ని కూడా తయారు చేసి ఇస్తుంది. దీనివల్ల ఏంటంటే ఈ భూపరిపాలన, ఈ సమర్థవంతమైన భూపరిపాలన సాధ్యమవుతుంది. ఎఫిషియంట్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ పాసిబుల్ అవుతుంది. భూమనచిత్ర. నెక్స్ట్ వన్, ఒక ప్రైజ్, ఇంపార్టెంట్ ప్రైజ్, కమలాదేవి చట్టోపాధ్యాయ NIF బుక్ ప్రైజ్ 2025. కమలాదేవి చట్టోపాధ్యాయ NIF బుక్ ప్రైజ్ 2025. ఇక్కడ NIF అంటే న్యూ ఇండియా ఫౌండేషన్ అనే సంస్థ ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. కమలాదేవి చట్టోపాధ్యాయ NIF బుక్ ప్రైజ్ 2025. ఈ విన్నర్గా అపరాజిత్ రామ్నాథ్ అనే ఒక మేల్ ఆథర్, అపరాజిత్ రామ్నాథ్ అనే ఒక పురుష రచయిత రచించిన ఒక బయోగ్రఫీ, ఒక జీవిత కథ. ఆ జీవిత కథ ఎవరికి సంబంధించినదంటే ఇండియన్ గ్రేట్ ఇంజనీర్ మోక్షం గుండం విశ్వేశ్వరయ్య గారి పైన రాసిన జీవిత కథ. ఆ బయోగ్రఫీని రాసిన రచయిత ఎవరంటే అపరాజిత్ రామ్నాథ్. ఆ బుక్ పేరు ఇంజనీరింగ్ ఎ నేషన్, ద లైఫ్ అండ్ కెరీర్ ఆఫ్ మోక్షం గుండం విశ్వేశ్వరయ్య. ఇంజనీరింగ్ ఎ నేషన్,
ద లైఫ్ అండ్ కెరీర్ ఆఫ్ మోక్షం గుండం విశ్వేశ్వరయ్య. ఈ బయోగ్రఫీకి, ఈ జీవిత కథకి ఈ అవార్డు లభించడం జరిగింది. ఇక ఇటీవల మనం డిస్కస్ చేసుకున్న ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్, ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2024 దాన్ని ప్రదానం చేసినది ఎవరు అవార్డుని ఇచ్చారంటే గుర్తుపెట్టుకోండి, సోనియా గాంధీ. ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఇందిరాగాంధీ స్మారకార్థం 1985లో ఈ అవార్డుని ఏర్పాటు చేసింది. ఆ అవార్డుని ఎవరిచ్చారు అంటే సోనియా గాంధీ గారు ఇచ్చారు. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ఇండియన్ ఓపెన్ స్క్వాష్ మహిళల టైటిల్ విజేత. ఇండియన్ ఓపెన్ స్క్వాష్ ఉమెన్స్ టైటిల్ విన్నర్గా ఇండియాకు చెందిన 17-year-old 17 ఏళ్ల స్క్వాష్ ప్లేయర్ అనాహత్ సింగ్ ఈ అమ్మాయి విజేతగా నిలిచింది. ఈ స్క్వాష్ అంటే ఇది ఒక రకమైన గేము, ఇలా ఉంటుంది, ఆ ర్యాకెట్తో ఆడతారు. మరి రన్నర్గా ఇండియాకే చెందిన జోష్నా చిన్నప్ప. ఎవరిపైన ఈమె గెలిచిందంటే ఇండియాకే చెందిన జోష్నా చిన్నప్ప. ఈ ఇండియన్ ఓపెన్ స్క్వాష్ ఉమెన్స్ టైటిల్ టోర్నమెంట్ ఎక్కడ జరిగిందంటే ఇండోర్, మధ్యప్రదేశ్ ఇండోర్లో జరిగింది. నెక్స్ట్ వన్, అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి 11 పూర్తి సభ్య దేశాలపై వన్డే సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్మెన్గా షాయ్ హోప్. వెస్టిండీస్కు చెందిన క్రికెటర్, వెస్టిండీస్ వన్డే టీం కెప్టెన్, వెస్టిండీస్ క్రికెటర్ షాయ్ హోప్ ఒక వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఆ వరల్డ్ రికార్డ్ ఏంటంటే ఈ క్రికెట్ ఏ దేశాలు అయితే ఆడతాయో అందులో అన్ని ఫుల్ టైం మెంబర్స్గా ఉండవు, కొన్ని దేశాలు మాత్రమే ఫుల్ టైం మెంబర్స్గా ఉంటాయి. అటువంటి 11 పూర్తి సభ్య దేశాలపైన 11 ఫుల్ మెంబర్ కంట్రీస్ పైన వన్డే సెంచరీస్, వన్డే క్రికెట్ అంటే 50 ఓవర్స్ క్రికెట్, 50 ఓవర్ల క్రికెట్, అటువంటి 11 ఫుల్ టైం మెంబర్ కంట్రీస్ పైన వన్డే సెంచరీలు సాధించిన ఫస్ట్ బ్యాట్స్మెన్గా షాయ్ హోప్ రికార్డ్ సృష్టించాడు. న్యూజిలాండ్లో నేపియర్లో జరిగిన వన్డేలో 109 రన్స్ కొట్టి ఈ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు షాయ్ హోప్. అలానే ఓవరాల్గా 12 దేశాలపైన వన్డే సెంచరీలు చేశాడు షాయ్ హోప్. ఈ 11 పూర్తి సభ్య దేశాలతో పాటు ఓవరాల్గా 12 డిఫరెంట్ కంట్రీస్ పైన వన్డే సెంచరీలు చేసిన ఫస్ట్ బ్యాట్స్మన్ షాయ్ హోప్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. G20 సమ్మిట్లో 6 కొత్త ప్రతిపాదనలను ప్రతిపాదించిన మోడీ. G20 దేశాల జాయింట్ జోహన్నెస్బర్గ్ లీడర్స్ డిక్లరేషన్. ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్. త్వరలో ఎయిర్ కార్గో సేవలను తిరిగి ప్రారంభించనున్న ఇండియా, ఆఫ్ఘనిస్తాన్. ఇండియా చైనా డైరెక్ట్ ఫ్లైట్స్. కళలకు రెక్కలు స్కీమ్, ఆంధ్రప్రదేశ్. నీతి ఆయోగ్ ఖనిజ కమిటీలో సింగరేణికి స్థానం. అమెరికాలో AI హార్డ్వేర్ తయారీ కోసం ఓపెన్ ఏఐతో ఫాక్స్కాన్ భాగస్వామ్యం. బర్డ్ రింగింగ్ అధ్యయన ప్రాజెక్ట్, రాజస్థాన్ క్యూలాడియో నేషనల్ పార్క్. COP30 బెలెం ముఖ్యమైన ఫలితాలు. COP31కు ఆతిథ్యం ఇవ్వనున్న టర్కీ. ఇండియా రష్యా స్పేస్ సెక్టార్ కోఆపరేషన్. భూమి మ్యాపింగ్కు AI డ్రోన్ వ్యవస్థ, భూమనచిత్ర. కమలాదేవి చట్టోపాధ్యాయ NIF బుక్ ప్రైజ్ 2025 విన్నర్. ఇండియన్ ఓపెన్ స్క్వాష్ మహిళల టైటిల్ విజేత అనాహత్ సింగ్. 11 పూర్తి సభ్య దేశాలపై వన్డే సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్మెన్గా వెస్టిండీస్కు చెందిన క్రికెటర్ షాయ్ హోప్. దట్స్ ఇట్. These are today's current affairs. We'll meet you next time and thank you everyone.